నాకు ఒక కప్పు కాఫీ కలిపి సో గోదావరి గట్టు పైన మూవీ ఇప్పుడే చూసి వస్తున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత నిబ్బి అనుకోవాలా, ప్రాక్టికల్ థింగ్స్ బాగానే పెట్టుకున్నారా, కాకపోతే సినిమాని ఎందుకు ఇలా చెడగొట్టారని ఫీలింగ్ రావాలా నాకు అర్థం కావట్లేదు. అసలు సినిమా ఏంట్రా అంటే నిబ్బా స్టోరీ భయ్యా. ఒక ఆటో డ్రైవర్, ఒక కాలేజ్ స్టూడెంట్, వీళ్ళిద్దరు లవ్ లో పడతారు. ఆటో వేస్తూ ఇంటర్మన్నాలు పడగొట్టే ఉన్నా. ఆటో వేస్తున్నాను కాబట్టి ఎంట్రామని పడగొట్టాను. అమ్మాయి వాళ్ళ ఫాదర్ జగపతి బాబు. వీళ్ళ లవ్ స్టోరీ మధ్యలో వాళ్ళ ఫాదర్ ప్రాబ్లం ఏంటి, ఏం జరిగింది అనేది బేసిక్ స్టోరీ. దీంట్లో ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు సోది కామెడీ పెడతారు. ఫస్ట్ హాఫ్ అంతా ఇదే నడుస్తా ఉంటది, మధ్యలో పాటలు వస్తా ఉంటాయి, రొటీన్ రొట్టర్ సోది నడుస్తుంది అనుకునే లోపే కొన్ని మంచి సీన్స్ పడ్డాయి. యాక్చువల్లీ చెప్పాలంటే దీంట్లో వాళ్ళు మెయిన్ పర్పస్ పట్టుకున్నారు కరెక్టే. ఒక నిబ్బి స్టోరీలో వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు, మరి ఫ్యూచర్ ఏంటి, ఎలా పోషిస్తాడు, ఏం చేస్తాడు అని ఒక కాన్సెప్ట్ మీద బాగా వెళ్ళి అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళే లోపే అడ్డమైన రోతంతా పడుతుంది. లిటరల్ గా ఈ లవ్ స్టోరీ ఏదైతే ఉంటుందో ఎగ్జాక్ట్లీ నువ్వు ఒక 1000 సార్లు చూసుంటావు, అదే జరుగుతూ ఉంటది. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. ఏమనంటే బొక్కలో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని కూడా చెప్తా ఉంటారు. హీరోయిన్ కి అయితే లవ్ ఎట్ ఫస్ట్ స్లాప్ కొడతాడు, గుంట ఫ్లాట్ అన్నట్టుగా అమ్మాయి పడిపోతుంది. మీది ఏ కులం భయ్యా అంటే ప్రేమికులం అంటారు చూసినావా, అట్లాంటి డైలాగ్స్ తోటి రోత సీన్స్ అని పడతా ఉంటాయి. మాదే కులం తెలుసా? ప్రేమికుల. లిటరల్ చెప్తున్నా, సీరియల్ కి ఎక్కడ తీసిపోని రేంజ్ లో నడుస్తా ఉంటుంది అన్నమాట సినిమా అంతా కూడా. అక్కడ సుదర్శన్ గారి కామెడీస్ కొంచెం చెమక్ అనిపించినాయి అనమాట. ఓకే ఇక్కడ నవ్వొచ్చింది, ఆహా ఆయన ఉండడానికి కొంచెం పర్లేదురా బాబు అనే రీజన్ ఇచ్చినట్టుగా అక్కడక్కడ కొన్ని సీన్స్ మంచిగా పడ్డాయి అనిపించింది. కొన్ని లవ్ స్టోరీ ఎపిసోడ్స్ పర్లేదు అనిపించింది, ఓకే అనిపించింది. ముఖ్యంగా నేను సింగిల్ కాబట్టి ఎదరా అది అనే ఫీలింగ్ అయితే వచ్చింది ముఖ్యంగా. కానీ లేరా బాబు ఏదో నడుస్తుంది అనుకున్నా. వీటన్నిటి మధ్యలో జగపతి బాబు గారి క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచిస్తుంది, 2 షేడ్స్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటారు, 2 షేడ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు క్లైమాక్స్ లో, అది మంచిగా అనిపించింది. అక్కడక్కడ కొంచెం తిప్పిరు సినిమాని, అక్కడ మంచిగా అనిపించింది. అండ్ సినిమా ఏదైతే లవ్ స్టోరీ ఉందో సెకండ్ హాఫ్ కొంచెం ప్రాక్టికాలిటీకి ఎక్కువ వెళ్తారు, అది నాకు నచ్చింది. ఓకే అక్కడ వరకు వెళ్తున్నాం అనుకుంటాం, దాన్ని సడన్ గా ఆపేసి మళ్ళీ రోత పెడతాడు, మళ్ళీ కామెడీ వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, కామెడీ అక్కడక్కడ బాగా వర్కౌట్ అయింది. సుదర్శన్ గారు ఈ సినిమాలో చాలా చేస్తాడు, అంత ఏం వర్కౌట్ కాలే, అక్కడ వర్కౌట్ అయిపోయింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక లవ్ స్టోరీలో ఒక అమ్మాయికి అబ్బాయికి గొడవ వస్తే దానికి మంచి రీజన్ ఉండాలి. హీరోయిన్ కి మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి కాబట్టి గొడవ పడుతుంది. ఇప్పుడు తర్వాత లేదు ఐ లవ్ యూ అని చెప్పేసి వస్తుందంట, లేదు మళ్ళీ నెక్స్ట్ మినిట్ నాకు మూడ్ దొబ్బింది కాబట్టి మళ్ళీ గొడవ పడదాం. ఇదేం రైటింగ్ రా, పోనీ రా బై. నాకు కొన్ని మంచి సీన్స్ పడుతున్నాయి. లైక్ హీరో క్యారెక్టర్ కొంచెం ఏదో ఎస్టాబ్లిష్ చేసిరు, అది బాగానే అనిపిస్తుంది, కొంచెం ఇంట్రెస్టింగ్ గానే వెళ్తుంది అనుకున్నా. లైక్ మధ్యలో ఈ రోత ఉన్నా గానీ, క్లీషే అండ్ క్రింజీ సీన్స్ ఉన్నా గానీ పోనీ రాబా బాగానే వెళ్తుంది అనుకుంటున్నావు. లోపే సెకండ్ హాఫ్ లో ఒక సీక్వెన్స్ నడుస్తుంది, పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ నడుస్తుంది అన్నట్టు. అది ఎంత పెద్ద విషయం అంటే సినిమా ఈ పక్క పెట్టేద్దాం, పక్క నూకి, ఇది చాలా చిన్న విషయం భయ్యా, దీని గురించి ఎందుకంత ఆలోచిస్తున్నావు అనే ఫీలింగ్ తోటి పక్క నూకేస్తుంది. బ్రో ఏం మాట్లాడుతున్నావు అసలు, అక్కడ ఎంత పెద్ద విషయం జరిగింది, జస్ట్ అది చాలా చిన్న విషయం అన్నట్టు పక్క నూకేస్తావా? నాకు అర్థం కాదు. ఒక జెండర్ కి ఇలా జరిగితే అది చాలా పెద్ద విషయం అయిపోతుంది, అదే విషయం ఇంకో జెండర్ జరిగితే మాత్రం వాళ్ళు తట్టుకుంటారు. లైటా ఏంటిది డిస్క్రిమినేషన్ ఏంటి అంటే వాడు తట్టేసుకోవాలా? ఎంత పెద్ద విషయం జరుగుతుంది, వాడు మాత్రం సైలెంట్ వెళ్ళిపోవాలి. ఎందుకు అలా చేసినవరా అంటే, అబ్బాయి పెంపకం చాలా బాగుంది, వాళ్ళ పేరెంట్స్ చాలా బాగా చేశారు అని చెప్పేసి క్లైమాక్స్ లో సుక్తి ముక్తి అవ్వాలి చెప్తావా? నాకు అర్థం కాదు. ఎన్ని రోజులు ఇదే 2000s 2010s లో వచ్చిన త్రివిక్రమ్ గారి డైలాగ్స్ తరహా డైలాగ్స్ పెట్టేసి క్లైమాక్స్ లేదో చుట్టేద్దామని చుట్టేస్తా ఉంటారు. నాకు అర్థం కాదు ఈ సినిమాలో కూడా. అండ్ ఆల్సో సుమంత్ ప్రభాస్ గారు పర్లేదు భయ్యా, హీస్ యాక్టింగ్ గుడ్, కాకపోతే యాక్సెంట్ అప్పుడప్పుడు తెలుస్తా ఉంటది. అండ్ నాకు ఇబ్బంది లేదు, ఎందుకంటే ఆయన కూడా ఒప్పేసుకున్నారు, నేను కొంచెం ఇబ్బంది పడుతున్నా అని చెప్పేసి ఓకే నాకు అక్కడ నేను ఇచ్చేస్తా. బట్ స్టిల్ ఇప్పటి నుంచి ఆయన ఏదో సాక్రిఫైస్ చేస్తున్నాడు, సాక్రిఫైస్ స్టార్ అన్నట్టుగా సెకండ్ సినిమా నుంచి ఎందుకంత చేయాలి, ఎందుకు చేయాలి సాక్రిఫైస్ ప్రతిసారి? ప్రతి ఓ నేను నా ప్రేమ త్యాగం చేస్తా, దీన్ని త్యాగం చేస్తా, దాన్ని త్యాగం చేస్తా, ఎన్నిసార్లు చూపిస్తారు ఇది? నాకు అర్థం కాదు. మళ్ళీ చెప్తున్నా, సినిమాలో చాలా మంచి సీన్స్ గట్టిగా పడ్డాయి. ముఖ్యంగా జగపతి బాబు గారి కొన్ని సీన్స్ ఉంటాయి, దాన్ని హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది అనిపించింది. హీరోకి జగపతి బాబు గారి మధ్యలో ఒక సీన్ నడుస్తుంది, అది చాలా బాగుంది అనిపించింది. చాలా ప్రాక్టికల్ వేలో వెళ్ళారు, దాంట్లో ఏదో వెళ్తుంది అనుకుంటాం, ఆ టెన్షన్ కూడా బాగా బిల్డ్ చేస్తారు. తర్వాత ఆ సీన్ నడిచే విధానం కూడా అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అనిపించింది. నవ్వస్తరంగా 2 గంటల 28 నిమిషాలు ఉంది సినిమా. టోటల్ గా జోక్స్ తోటి నవ్వొచ్చింది అంటే లేదు. కొన్ని ఏరియాస్ లో కొంతమంది నవ్వుతున్నారు, కొన్ని ఏరియాస్ లో టోటల్ సైలెంట్ ఉంటున్నారు. సుదర్శన్ గారు మెజారిటీ పర్లేదురా అన్నట్టుగా ఉన్నా అని కొన్ని జోక్స్ గట్టిగా నవ్వుతున్నాం. బట్ సినిమా అంత లెంత్ ఉండాల్సిన అవసరం లేదని ఫీలింగ్ వచ్చింది. మహాలక్ష్మి అని ఒక క్యారెక్టర్ అవి కొంచెం స్టార్టింగ్ లో అరే చాలా కొరికి ఉంది, బాగుంది అనిపించింది. సెకండ్ హాఫ్ లో ఏంద్రా ఇది అనే ఫీలింగ్ వచ్చింది. క్లైమాక్స్ లో మళ్ళీ నచ్చింది. సో షీ వాస్ గుడ్ ఇన్ ఇట్. నిబ్బి స్టోరీ దీని కొంచెం
రియల్ ప్రాక్టికాలిటీని కలిపి ఇది పరిస్థితిరా రియల్ లైఫ్ సొసైటీలో అనుకునే లోపే మళ్ళీ ఎంటైర్లీ డిఫరెంట్ చేసేసి దీంట్లో మధ్యలో సోది రోత సీరియల్ కాంటెంట్ అంతా పెట్టేసి ఆగమట్టించారనే ఫీలింగ్ వచ్చింది. కష్టం స్నేహితుడిని చూపిస్తుంది, కన్నీరు శత్రువుని గుర్తిస్తుంది. చెప్పేది క్లియర్ గా చెప్పు, కొటేషన్స్ ఉంటే వాట్సాప్ లో పంపు. నేను సీరియస్ అస్సలు బాగాలేదు అని చెప్పాను కానీ యావరేజ్ అనుకునే లోపే బిలో యావరేజ్ పడింది. ఇదంతా పక్క పెట్టేద్దాం. లైలా గారు ఈ సినిమాలో చేయడానికి రీజన్ ఏంటి? ఆమెకు అసలు ఒక ప్రాపర్ రోల్ రాయకుండా ఎందుకు పెట్టుకున్నారు మీరు? ఆమె ఉంటే జస్ట్ ఏదో ఫేస్ రికగ్నిషన్ ఉంటుందని పెట్టుకున్నారా? ఎందుకు పెట్టుకున్నారు అట్లా? అవసరం ఏముంది అట్లాంటప్పుడు? అండ్ హర్షవర్ధన్ గారు బ్రో ఆ తెలంగాణ యాక్సెంట్ ఏంటి, ఆ సీన్స్ ఏంటి, ఆయనకి చాలా సినిమాలు చేస్తున్నట్టున్నారు, మధ్యలో ఇదేదో ఉన్నట్టుంది తొందరగా చేసేయాలని చెప్పేసి ఏదో 2-3 రోజులు డేట్లు ఇచ్చినట్టున్నారు, అది కంప్లీట్ చేసినట్టు అనిపించింది తప్ప ఇట్ వాస్ సో అవుట్ ఆఫ్ ద ఫిలిం. నాకు అస్సలు నచ్చలే ఆయన సిచ్యువేషన్. అండ్ మధ్యలో చెప్తున్నా పాటలు నాకు నచ్చలే భయ్యా, లైక్ ఒక్క అదేదో పాట ఉంది మధ్యలో హిట్ అయిన సాంగ్, అది ఒకటి అనిపించింది. బట్ మొత్తం సినిమా మొత్తంలో అవుట్ ఆఫ్ ప్లేస్ వస్తా ఉంటే సెకండ్ హాఫ్ లేదో డాన్స్ వస్తుంది, ఎవడే సుబ్రహ్మణ్యం టైప్ లేదో వస్తుంది, దానికి సంబంధం లేనట్టు అనిపిస్తా ఉంటది. సినిమా ఉన్నదే లాంగ్ రా అంటే దాని ఇంకా మళ్ళీ సాంగ్స్ ఆగమట్టించిన ఫీలింగ్ వచ్చింది. బట్ ఓవరాల్ గా నాకైతే మాత్రం ఇట్ వాజ్ అ బిలో యావరేజ్ మూవీ. బాగాలేదని చెప్పలేకపోతున్నా, యావరేజ్ వెళ్ళలేదు, పర్లేదురా బాబు చూడొచ్చు ఒకసారి అనుకునే లోపే ఆగమట్టించేసారు. క్లైమాక్స్ లో అమ్మ బాబోయ్ సూక్తి ముక్త వాళ్ళు చదువుతారు, ఇంకా పాఠాలు చెప్తా ఉంటారు, పిల్లల్ని ఇలానే పెంచాలి, వీళ్ళు ఇలానే ఉంటారు. అన్నా నువ్వు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపించేసి లాస్ట్ లో ఏమని చెప్తే నాకు నచ్చదన్నా. నాకైతే అనిపించింది ఏ సినిమా ప్రమోట్ చేసినా లేకున్నా అది సినిమా రిలీజ్ అయ్యేంత వరకే. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా బట్టే మాట్లాడతా. దట్ ఇస్ మై పాయింట్. సో మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లేపండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అంతవరకు మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.